ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాల ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనము. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించే వారు మాయమై నశించిపోవుదురు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా యందు నీతి బలములోనని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నువ్వు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం. ఇదే యెహోవా వాక్కు. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం. అయితే నువ్వు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూవాసుల ఎడలను ఆయన తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని నువ్వేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బాల్యాడులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చేయు వారితో నేను యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. యెహోవా, నువ్వు నన్ను బొత్తిగా తగ్గింపకుండానట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపము. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఏలియానికి, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమైన మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏమాత్రం సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే మాకు దేవుడే ఉన్నారు తండ్రి. ఆయన మీ యందు భయభక్తులు కలిగి నేను మహిమపరచగలిగిన పచ్చశక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.